తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ లిమిటెడ్ టీజీఐఐసి మరోసారి భూ వేలానికి సిద్దమైంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని పాన్ మక్తాలో సర్వే నెంబర్ 83/1లో భూవేలానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5.25 ఎకరాలు 5.38 ఎకరాలను వేర్వేరుగా వేలం వేయనుంది. ఎకరా కనీస ధర 175 కోట్లుగా నిర్ధారించారు. గతంతో పోలిస్తే ఈ మొత్తం 26% ఎక్కువగా ఉంది. ఐటీ కారిడార్లో భూమికున్న విలువను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రారంభ ధరను 175 కోట్లుగా నిర్ణయించారు. ఈ నెల 17న ఒక భూమికి 21న మరో భూమికి ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఐటీ కారిడార్లో భూములకు ఎంతో విలువ ఉంది. అయితే ఇప్పటికే టీజీఐసి ఈ భూములకున్న విలువల దృష్ట్యా భూమి వేలం కూడా నిర్వహించింది. అయితే గత నెల అంటే జూన్లో నిర్వహించిన వేలంలో అధిక ధర కూడా పలికింది. దాని దృష్టిలో ఉంచుకొని మరోసారి టీజీఐసి తమకున్న భూములను వేలం వేసే దిశగా కూడా ముందుకు వెళ్తుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారము మొత్తం దాదాపు 11 ఎకరాల వేలానికి కూడా సిద్ధమైంది. మొదటి విడతలో 5.25 ఎకరాలు, రెండోసారి 5.38 ఎకరాలు అంటే పార్సిల్స్ అంటారు వాళ్ళను. ఆ భూములని మొదటి పార్సిల్లో 5.25 ఎకరాలు, రెండో పార్సిల్ 5.38 ఎకరాలు. ఈ మొత్తం దాదాపు 11 ఎకరాలు అవుతుంది. ఈ 11 ఎకరాలకు కూడా భూమి వేలాన్ని నిర్వహించడానికి కూడా టీజీఐఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారము ప్రారంభ ధర 175 కోట్ల రూపాయలుగా కూడా నిర్ధారించింది. గతంలో 139 కోట్ల రూపాయలతో పోలిస్తే 175 కోట్ల రూపాయలను కూడా నిర్ధారించింది. అంటే అక్కడ ఉన్న భూముల విలువను దృష్టిలో పెట్టుకొని కూడా టీజీఐఎస్ ఈ మేరకు ప్రారంభ ధర నిర్ధారించింది. గతంలో పోలిస్తే అంటే 2 నెలల క్రితం జరిగిన భూవేలంతో పోలిస్తే 139 కోట్ల రూపాయలతో పోలిస్తే దాదాపు ఇది 26% అధికంగా ఉంది. అయితే 175 కోట్ల రూపాయలు ప్రారంభ ధర నిర్ధారించింది. ఆ తర్వాత ఈ నెల 17వ తేదీన దీనికి సంబంధించి మొదటి పార్సిల్ వేలం ఉంటుంది, మొదటి ల్యాండ్ పార్సిల్. ఆ తర్వాత 21వ తేదీన రెండో ల్యాండ్ పార్సిల్ వేలం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే 17వ తేదీన నిర్వహించే భూ వేలానికి సంబంధించి 14వ తేదీ చివరి తేదీ డిపాజిట్ చేయడానికి 10 కోట్ల రూపాయలు. అయితే అదేవిధంగా 19వ తేదీ అంటే 21వ తేదీన రెండో పార్సిల్ భూవేల నిర్వహిస్తారు. దానికి సంబంధించి 19వ తేదీ చివరి తేదీ. అయితే ఈ రెండు మొత్తం ఈ భూవేలం ద్వారా దాదాపు 2500 కోట్ల రూపాయలను కూడా సమీకరించాలని చెప్పి ఇక్కడ టీజీఐసి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గత మే 28వ తేదీన నిర్వహించిన భూవేలంలో ఎకరాకు 237 కోట్ల రూపాయల వేలం పలికింది. ఎందుకంటే అక్కడ కార్నర్ బిట్ ఉండడంతో టీజీఐసి నిర్వహించిన భూవేలానికి భారీ స్పందన వచ్చింది. గౌరవ వెంచర్స్ ఈ భూమిని కూడా దక్కించుకుంది. అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో వస్తుందని కూడా టీజీఐసి అంచనా వేస్తుంది. అయితే ఈ మేరకు ప్రారంభ ధర 175 కోట్ల రూపాయలు నిర్ధారించింది కాబట్టి ఆ 237 కోట్ల రూపాయలను గౌరవ వెంచర్స్ దక్కించుకుంది. ఆ మొత్తం ఆన్లైన్లో బిడ్డింగ్ పాల్గొన్న గౌరవ వెంచర్స్ అందరికంటే ఎక్కువగా బిడ్డింగ్ దాఖలు చేయడంతో 237 కోట్ల రూపాయలు బిడ్డింగ్ దాఖలు చేసింది. కాబట్టి ఆ మేరకు మే 28వ తేదీన 6.29 ఎకరాల ల్యాండ్ పార్సిల్ నిర్వహించిన వేలంలో 237 కోట్ల రూపాయల చొప్పున మొత్తం టీజీఐఎస్కి దాదాపు 1490 కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చింది. అయితే గౌరవ వెంచర్స్ ఆ భూమి దక్కించుకుంది. ఆ తర్వాత జూన్ 1వ తేదీన మరోసారి వేల నిర్వహించారు. ఆ పక్కనే సమీపంలో ఉన్న 5.09 ఎకరాలకు టీజీఐఎస్ వేల నిర్వహించింది. జూన్ 1వ తేదీన నిర్వహించిన భూవేలంలో కూడా 139 కోట్ల రూపాయలు కనీస ధరగా నిర్ధారించినప్పటికీ 204 కోట్ల రూపాయలు పలికింది. అయితే దీనికి వంశీరామ్ బిల్డర్స్ కూడా 204 కోట్ల రూపాయల చొప్పున 5.09 ఎకరాలు కూడా దక్కించుకుంది. దీనికి 1035 కోట్ల రూపాయలు మొత్తం వచ్చింది. అంటే 5.09 ఎకరాలకు 1035 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ విధంగా మొత్తం 11.3 ఎకరాలకు 2529 ఎకరాలు టీజీఐఎస్కి ఆదాయం సమకూరింది. అయితే మొదట ఈ 6.29 ఎకరాలకు సంబంధించి 139 రూపాయలు కనీస ధరగా నిర్ధారించినప్పటికీ ఎకరా 237 కోట్ల రూపాయలు పలికింది. అంటే ఈ లెక్కన 70% అధికంగా పలికింది. 5.09 ఎకరాల విషయానికి వస్తే 204 కోట్ల రూపాయలు అంటే ప్రారంభ ధర 139 కోట్ల రూపాయలుగా ఉన్నప్పటికీ 204 కోట్ల రూపాయలు ధర పలికింది. అంటే అది కూడా దాదాపు 40% పైగా అధిక ధర పలికింది. ఈ విధంగా నిర్ధారించిన ధర కంటే ఎక్కువగా దాదాపు మొదటి నిర్వహించిన వేలంలో 70% పైగా వచ్చింది. తర్వాత నిర్వహించిన 5.09 ఎకరాలకు వేలానికి సంబంధించి దాదాపు 40% పైగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆశించిన మేర కంటే అధిక ధరనే వస్తుందని చెప్పి కూడా టీజీఐఎస్ అంచనా వేస్తుంది. ప్రస్తుతం 175 కోట్ల రూపాయల ప్రారంభ ధరగా నిర్ధారించారు. అయితే ఒక్కొక్క కోటి రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాలి. వేలంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా అంటే 10 కోట్ల డిపాజిట్ చెల్లిస్తే వాళ్ళకు ఆన్లైన్ సంబంధించిన లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే
చేస్తారు, వాళ్ళు అందులో వేలంలో పాల్గొని కనీసం 1 కోటి రూపాయలు ఎక్కువగా పాడుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది వేలం పాటలో. ఈ విధంగా ఎవరైతే అధిక ధర వేలం బిడ్డింగ్ వేస్తారో దానికి సంబంధించి వాళ్ళకే ఈ భూమికి సంబంధించిన ఎంపికైనట్టు కూడా టీజీఐఏసీ నిర్ణయిస్తుంది. అయితే 17వ తేదీన నిర్వహించే వేలం పాటలో ఏ మేరకు ధర పలుకుతుందనేది చూడాలి. ఎందుకంటే ప్రారంభ ధరను 175 కోట్ల రూపాయలు పెట్టారు కాబట్టి గతంలో మాదిరిగానే అంటే ఇటీవల 2 నెలల క్రితం నిర్వహించిన వేలంలో మాదిరిగానే అధిక ధర పలుకుతుందా లేదని కూడా చూడాలి. ఎందుకంటే ఐటీ కారిడార్లో ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో అనుకూలమైన ప్రదేశం. ఎందుకంటే అక్కడ బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తే ఇప్పటికే జీసీసీలు కానీ, ఐటీ కార్పొరేట్ కార్యాలయాలు కానీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, లాజిస్టిక్, మార్కెటింగ్ ఇలా పలు రంగాలకు సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాలు కూడా అక్కడ ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళడానికి, శంషాబాద్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళడానికి కూడా సులభము. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కారంటే కేవలం 45 నిమిషాల నుంచి గంటలోపే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చేరుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా సకల సౌకర్యాలు కూడా ఉన్నాయి. అక్కడ బహుళ వాణిజ్య అంతస్తుల భవనాలు కూడా ఉండడంతో ఆ మేరకు ఇక్కడ ఈ భూమిని దక్కించుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలు అక్కడ బహుళ వాణిజ్య అంతస్తుల భవనాలు నిర్మిస్తే సులభంగా కూడా లీజుకు వెళ్తుందని చెప్పి కూడా వాళ్ళు అంచనాతో ఉన్నారు. కాబట్టి ఆ మేరకు అధిక ధర అయినా చెల్లించడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. అదే ఉద్దేశంతో గతంలో నిర్వహించిన భూవేలంలో 237 కోట్లు ఎకరా ఒక చోట, 204 కోట్ల ఎకరా ఒక చోట పలికింది. ఎందుకంటే జీసీసీలు కానీ లేకపోతే ఇతర కార్పొరేట్ కంపెనీలు కానీ లీజుకు తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ మేరకు అక్కడ అధిక ధర చెల్లించి భూమిని సొంతం చేసుకుంటే అక్కడ బహుళ వాణిజ్య అంతస్తుల భవనాలు నిర్మిస్తే లీజు సులభంగా వెళ్తుందనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పలు ఐటీ రేటింగ్ సంస్థలు కూడా ఆ మేరకు బెంగళూరుతో పాటు హైదరాబాదు, పూణే, ముంబై ఈ విధంగా 5 మహా మెట్రో నగరాల్లో కూడా పోలిస్తే హైదరాబాద్లో లీజు అద్దె తక్కువగా ఉండడంతో చాలా జీసీసీలు కానీ ఇతర కార్పొరేట్ కంపెనీలు కానీ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వ విధానం కూడా అంటే సులభతర వాణిజ్య విధానానికి ప్రభుత్వం అనుకూలంగా ఉండడం, ఆ మేరకు పెట్టుబడిదారులను ప్రోత్సహించడం, సులభంగా అనుమతులు ఇవ్వడం ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి వాళ్లకు లీజుకి ఇచ్చే ఉద్దేశంతో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా భూమిని సొంతం చేసుకుంటున్నాయి. అంతేకాకుండా టీజీఐసీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమిని అప్పగిస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆసక్తిదారులు కూడా బిడ్డింగ్లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓవర్ టు యూ.